సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రోటోకాల్ అనేది పాటించాలి ఏదైనా మనం ప్రచురణ చేసేటప్పుడు అని చెప్పి వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసేలకి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటువంటి వాళ్ళు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. కమింగ్ టు స్టేట్ వచ్చేసేలకి ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారు, ఆ తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, గవర్నర్ గారు ఇటువంటి వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా తుంగలో తొక్కేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేపర్లో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, కానీ ఇద్దరు మంత్రులు వీళ్ళ ఫోటోలు ఎందుకు ఇచ్చారు? సరే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పైగా ఈ ప్రభుత్వం ఏర్పడటానికి కీలకంగా పనిచేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఫోటో ఇక్కడ పెట్టారు. మరి నారా లోకేష్ గారు ఎందుకు ఇచ్చారు? మరి ఐఎన్పిఆర్ మినిస్టర్ మరి ఇక్కడ. సరే, నారా లోకేష్ గారు కూడా ఒక శాఖ మంత్రిగా. సరే, ఇంకా షాకింగ్ ఏంటి తెలుసా? ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇటువైపు చంద్రబాబు గారు, ఇటువైపు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లేపేశారు. పవన్ కళ్యాణ్ గారిని లేపి ఇక్కడ పెట్టారు. ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారితో పాటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించారు. ఇక్కడ క్లియర్గా చెప్పాలనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అసలు ఈ కూటమి ఏర్పడటానికి తెలుగుదేశం పార్టీతో ఇష్టపడాల మోడీ గారు ఏది జత కట్టడానికి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అడ్డం ఉండి స్వయంగా ఆయన ఒక సభలో చెప్పాడు, నేను ఎన్ని తిట్లు తిన్నాను నాకు తెలుసు ఈ పొత్తు కోసం, కానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం నేను ఎంతైనా తగ్గుతాను 5 అని చెప్పి ఆయన తగ్గి వీళ్ళతో పొత్తు కల్పించాడు. తీరా చూస్తే చూడండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లు ఎట్టా పాటించాల నారా లోకేష్ గారితో పవన్ కళ్యాణ్ గారు చేయకూడదు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకపోయినా కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించారు. చూడండి, ఇటు పక్క ఏమో చంద్రబాబు గారు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు ఉండాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఎగిరిచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఇదే పవన్ కళ్యాణ్ గారిని అమరావతి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు. నాడు అమరావతి అప్పుడైతే ప్రధాని గారు, తర్వాత చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు బొమ్మ ఇచ్చారు. చివరికి ఆయన పవన్ కళ్యాణ్ గారు బొమ్మ ఇలా జన సైనికులు విచ్చలవిడిగా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ఫైర్ అయ్యేకి చివరికి అప్పుడు మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రభుత్వం ఏ రకంగా గౌరవిస్తుందో మరి ఇక్కడ జనసేన వాళ్ళు అర్థం చేసుకోవాలి. జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తగ్గొచ్చు, కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళగా మీరు ఎందుకు తగ్గాలి? ఇంకోటి క్లియర్గా చెప్పాలనుకుంటే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంతలా గౌరవిస్తారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గౌరవిలేకపోయారు? నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని 2024 గెలిచాక పవన్ కళ్యాణ్ కాదు ఈయన తుఫాను 5 అని మాట్లాడారు పార్లమెంట్ సాక్షిగా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి ఎంత దూరం? పక్కన కూడా నిలబడే అర్హత లేదా? పక్కన కూడా మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తే అసలు వాస్తవానికి వీళ్ళిద్దరికీ ఉండకూడదు. మరి ఈరోజు మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదుగా. మరి పాటించినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏడి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో స్థానికంగా ఉండే మంత్రుల ఫోటోలు అక్కడ వేసుంటే ఎంత రాదాంతం చేసేవాళ్ళు తెలుసా? దేశం మొత్తం బద్దలైపోయేంత న్యూస్లు వేసేవాళ్ళు. ప్రోటోకాల్ చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూనే చేస్తేనే ఆయన మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు. అసలు జిఎస్టీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తగ్గలేదు ప్రజలకు తెలిసేది. కానీ ప్రజా సొమ్ముతోటి మీరు ఇట్లా చిన్నదానికి పెద్దానికి ఇంత ఐఎన్పిఆరా, ఇంత సమాచారం జనాలకి మరి తగ్గినే లేదు, లబ్ధి చేకూరిన దాకా కూడా మరి తెలిసేలోపే ముందే మీరు ప్రచారం. సరే, గవర్నమెంట్ సొమ్ముతో వేసినప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎందుకు పాటించలేదు? గవర్నమెంట్తో డబ్బులు అంటే ప్రభుత్వ సొమ్ముతో వేసేటప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి కదా. అంటే నారా లోకేష్ గారిని పట్టాభిషేకం చేయడానికి నారా లోకేష్ గారికి ఎవరినైనా కానీ మీరు వాడుకుంటారు. చూస్తే అలాగే కనపడుతుంది. పాపం పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసులేండి ఆయన ఎట్టా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు అంటున్నాడు. మరి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు మంత్రి ఉన్నప్పుడు ఐఎన్పిఆర్ కొలుసు పార్థసారథి గారి బొమ్మ ఏది? ఆయనది లేదు. 2014లోనే పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారు అనేవాళ్ళు 1+1+1 = 111 అని. 2014 పోయింది, 19 పోయింది, 24 కూడా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఏమో పొగుడినా కూడా వీళ్ళేమో పక్కన పెట్టేశారు. చూడండి ఎట్టుంది పరిస్థితి.